ఇవాళ భారత్ సర్కార్ క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏందనంటే అది ఇంత పెద్ద సంస్థ నన్ను ఉండని, ఇజ్రో ఎవడని ఉండని, కోన్కిస్కా గుట్టం డిమ్కా, భారత్ సెక్యూరిటీ కంటే పెద్ద ఏది లేదు, ఏది ఉండదు కూడా అని చెప్పి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. కంప్లీట్గా అజిత్ దోవల్ గారి నేతృత్వంలో ఇది జరిగింది అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే నేషనల్ సెక్యూరిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుందో ఖచ్చితంగా ఆ రివ్యూలో టెక్నికల్ ఆడిట్ ఉంటుంది. ఈ సప్లై చైన్లో ఏదన్నా అవకతవకలు జరిగినాయా అని అంటే ఇంటిగ్రిటీ జరిగిందా అంటే ఎవడన్నా పైసలు తీసుకొని సబ్స్టాండర్డ్ కాంపోనెంట్స్ కొన్నాడా అనేది కూడా ఖచ్చితంగా అవుతుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఖచ్చితంగా దిగుతారు, రివ్యూ చేస్తారు. లోపల ఏదైనా థ్రెట్ అనాలిసిస్ మనకు కనబడ్డదా అని చూస్తారు. ఎవడెవడు ఏ రకంగా ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నాడు, ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాడు అనేది థ్రెట్ అనాలిసిస్ కంప్లీట్గా తీస్తారు. ఎందుకు అని అంటే దిగింది ఆషామాషి వ్యక్తి కాదు. ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారు దిగిండ్రు. కాకపోతే రిపీటెడ్ ఫెయిల్యూర్ సిగ్నేచర్ అయింది కాబట్టి, సేమ్ స్టేజ్ దగ్గరనే పరేషాన్ చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా జియోపొలిటికల్ టెన్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎవడన్నా శత్రువు మన దాంట్లో ఏలు పెట్టిండా అని ఇలా కంప్లీట్గా దీని మీద ఒక చర్చ జరుగుతున్నది అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నది.